నువ్వేం బేజారు కాకు. బంతి పూలని కాదు, బంతి పూల తోటని తీసుకురావడానికి మన ఇంటి ఆడపడి చచ్చి పోయింది. గొప్పదాన్ని పంపించావులే. అది బంతి పూలు తెమ్మంటే బంతులు తెమ్మన్నావు అనుకొని స్పోర్ట్స్ షాప్ కి వెళ్ళి వస్తుంది చూడు. ఇంతకీ మీ ఇంటి ఆడపడుచు ఎక్కడ? టన్నులు టన్నులు తంగేడు పువ్వులు తీసుకురావడానికి వెళ్ళింది. తంగేడు పూలు అంటే స్విమ్మింగ్ పూల్ లో ఈత కొట్టడానికి వెళ్ళి ఉంటుంది. ఆయన మీతో మాకేంటి పని? ఇదిగో అక్క పూలు. మనం ఈ పూలతో బతుకమ్మని చేసి ఆ గౌరమ్మ దీవెలన్నీ మనకే రావాలి, వాళ్ళకన్నా గొప్పగా ఉండాలి. అలానే బావని కూడా మన వెంట తీసుకొని వెళ్ళాలి. అయినా ఈ రోజు బతుకమ్మ పండుగ సాక్షిగా చెప్తున్నాను, బతుకమ్మను అలంకరించింది మేమే, బతుకమ్మను ఊరేగించేది మేమే, బతుకమ్మని నిమజ్జనం చేసేది మేమే, ఆ గౌరమ్మ ఆశీర్వాదాలు తీసుకునేది మేమే, మా బావని వెనకాల మా చుట్టూ తిప్పుకునేది కూడా మేమే. నీ బతుక్కి ఎప్పుడన్నా బతుకమ్మని పేర్చావానే? हाथ में पैसा मोती में शीशा पूरी तो सालसा राती रंता जलसा आए रे पूजा मुल्लेनी रोजा दिल दरवाजा पार्टी में ले जा. Well, hi, hello, namaste. Welcome to Family Stars Smart Batukamma. ఈటీవీ ప్రేక్షకులందరికీ స్మార్ట్ బతుకమ్మ శుభాకాంక్షలు. ఇప్పటిదాకా వీళ్ళిద్దరిని భరించిన కెమెరామెన్లకి, వీళ్ళిద్దరు గోల భరించిన పీసీఆర్ లో ఉన్న డైరెక్షన్ డిపార్ట్మెంట్ కి, ఇక నుంచి భరించబోతున్న ప్రేక్షక దేవుళ్ళందరికీ నా క్షమాపణలు అండ్ ప్రణామాలు. నువ్వు ఎలాంటి ప్రణామాలు పంగనామాలు బానే పెడతావు బావా. ఇక్కడ గొడవ ఏంటో చూడు ఫస్ట్. బతుకమ్మ పండుగ రోజు మీ ఇద్దరు గొడవ పడుతున్నారా? అవును, బతుకమ్మ పండుగ అంటే అందరూ కలిసి చేసుకోవాలి. చూడ బతుకమ్మ అన్ని పూలతో ఎంత చక్కగా అలంకరించారో అలా అందరూ కలిసిమెలిసి చేసుకోవాలి. నేను దాంతో కలిసేది లేదు. కూరలో ఉప్పు కలుస్తుందా, ఉప్పులో కూర కలుస్తుందా? వెరీ గుడ్, నైస్ వన్. వన్ మోర్. అంతే కదా బావా. నీళ్ళలో చేప కలుస్తుంది కానీ చేపలు ఎక్కడన్నా నీళ్లు కలుస్తాయా? వెరీ ఇంపార్టెంట్ పాయింట్. అర్థమైందా? బాగా అర్థమైంది. ఏమర్థమైంది? నీళ్ళలో పన్నీర్ కలుస్తుంది కానీ పన్నీర్ లో నీరు కలవదు. మాకు అర్థం కాలేదు బావా. మరి మీరు చెప్పింది మాకు అర్థమైందా? తొక్కలో ఉప్పు, నువ్వేమో చేప. అది కాదు. ఏంటి ఏమైంది? మీ అందరు నా కళ్ళలో పడుతుంది. ఎవరన్నా ఇష్టం ఉన్న వాళ్ళకి రోజు ఇవ్వాలనిపిస్తుంది, కానీ నాకు రోజుకే రోజు ఇవ్వాలనిపిస్తుంది. అది రోజు ఇవ్వాలనిపిస్తుంది. ప్లీజ్ మెల్లిగా నడండి, మళ్ళీ వెయిట్ తగ్గుతారు. హే అమర్ చూస్తున్నావా ఇది? ఏంటి అలా చూస్తున్నావు? నా పెరట్లోని కలువు పూలు పోయినాయి అని చెప్పని పొద్దున్న దాకా చాలా బాధతో ఉన్నాను. ఇక్కడ నుంచి నేను బాధపడ్డాను. ఎందుకు? కలువు పూలు లాంటి మీ కళ్ళు చూసిన తర్వాత నాకు ఆ బాధ అంతా పోయింది. నడవద్దు. ఎందుకు? ఏమైంది? ఇప్పటిదాకా కలువు పూలు నీటి మీద తేళ్లమే చూశాను, కానీ ఫస్ట్ టైం స్టేజ్ మీద నడుస్తుంటే నాకు ఇంకెంత మంది చెప్తే నేను బ్యాడ్ అవుతాను. ఐఎమ్ సో సారీ. అన్నా నీకేమన్నా బుద్ధి ఉన్నదానే? ఏమైందమ్మా? పెండ్లైన వాళ్ళకి కాళ్ళకి మట్టలు ఉన్న వాళ్ళకి గట్ల ఫ్లాట్ చేస్తున్నావు, అమ్మాయిలకు ఫ్లాట్ చేస్తానని ఏదన్నా ఉంటది? నేను ఎందుకో అలాంటివి చూడను. అది నా బలహీనత. సరే ఎక్కడ దొరికినా సంతనో గానీ అన్న నన్నే ఫ్లవర్ తో పోలిస్తావు చెప్పవా? నువ్వు తామర పువ్వు. నేను తామర పువ్వు ఎక్కుంటానా? కాదు, దాని కింద పెద్ద ఇస్తిరాకులు ఉంటుంది కదా, అలాగుంటావని. చెల్లని పట్టుకొని గంత మాట అంటావా? గంత మాట అంటే ఇగో ఇప్పుడు నువ్వు ఇస్తిరాకు అనుకో, తామర పువ్వు రాకేష్ గాడు, ఇద్దరు కలిస్తేనే కదా ఒక జోడి. ఇట్స్ నైస్ కవర్. అయినా నీకు అలాంటి సెట్ కాదు సుధీర్. ఇదిగో పువ్వు, నువ్వే నా లవ్, అలాంటి సెట్ అయితే. అవన్నీ బయట వాళ్ళ దగ్గర వర్కౌట్ అవుతాయేమో కానీ మీ దగ్గర ఏం చెప్పినా వర్కౌట్ అవుతుంది. మీకు ఎలా చెప్పాలో నాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు జనాలందరూ ఏం చేస్తారంటే దేవకన్య కోసం ఆకాశంలో ఎదుగుతూ ఉంటారు. వాళ్ళందరినీ వాళ్ళని చెప్తున్నా, మీరు ఎవరూ ఎతకొద్దు. ఎందుకంటే దేవకన్య ఇక్కడ ఉంటే అక్కడ దిగితే ఎలా కనబడతారు? సుధీర్
ఇంకోసారి చెప్పవా? చెప్తాలే కానీ ఎందుకు ఇన్నిసార్లు చెప్పమంటారు? అంటే మా ఆయన చూస్తున్నాడు కదా. పెళ్లి అయిపోయిందా? అయిపోయింది. యు గో బ్యాక్. సారీ బ్రో, డోంట్ టేక్ ఇట్ సీరియస్, ఇట్స్ మై మిస్టేక్. నాకు పెళ్లి అవ్వలేదు మరి. నాకు బ్యాడ్ టేస్ట్ లేదు. సుధీర్ అన్నయ్య, అమ్మా అందరికి ఏదో ఒకటి చెప్పి ఫ్లడ్ చేస్తున్నావు కదా, నాకు ఏదో ఒకటి చెప్పి ఫ్లడ్ చేయొచ్చు కదా. ఇప్పుడే అన్న ఏం చెప్పాను, మళ్ళీ ఫ్లడ్ చేయమని చెప్పాను అంటావు. ఈ ఫ్లటర్ కూడా ఒక హార్ట్ ఉంటుంది, ఆ హార్ట్ ఒక ఫీలింగ్స్ ఉంటాయి. అయినా పర్లేదు అన్నయ్య, చెప్పు. ఎవర్రా ఇదంతా, ఎక్కడి నుంచి తీసుకొచ్చారా? వాట్ ఇస్ దిస్? వాట్స్ హ్యాపెనింగ్? బాధపడదు సుధీర్, నువ్వు ఇలా బాధపడుతుంటే చూడలేం. నువ్వు గట్టి మనిషివి, అలా మెత్తపడిపోకూడదు. ఓకే, సమ్ టైమ్స్ ఇట్ హ్యాపెన్స్. యా ఇంతమంది అమ్మాయిల చుట్టూ తిరిగే కన్నా లిల్లీ పువ్వులు లాంటి నీ మరదల చుట్టూ తిరగచ్చు కదా. వాళ్ళ మేకప్ వేసుకుంటే అలా లిల్లీ పూల కనబడుతున్నారు కానీ పెద్ద గన్నేరు పూలు వాళ్ళు. గన్నవరంలో దొరికే గులాబీ పూలు ఉన్నారు అంటున్నా నేను. సరే, ఎంతకి గొడవ ఏంటి చెప్పండి. ఇప్పుడు ఏం లేదు, బతుకమ్మ నువ్వు మాతో చేసుకోవాలి, నువ్వు మాతోనే రావాలి. ఇదంతా కాదు బావా, నువ్వు మాతోనే రావాలి. బతుకమ్మ నిమజ్జనం మాతోనే చేయాలి. ఒక నిమిషం. ఓహో, డబుల్ పేమెంట్లు ఏంటి? నాకు అర్థమైంది మీ ప్రాబ్లం ఏంటి అనేది. బతుకమ్మ పండుగ మీతో చేసుకోవాలని తెలుసు కదా. నేనేం చెప్తాను రెగ్యులర్ గా, బతుకమ్మ పండుగ అంటేనే మన తెలంగాణ పండుగ. సో అంగరంగ వైభవంగా భక్తి శ్రద్ధలతోని ఎవరైతే ఘనంగా చేస్తారో వాళ్ళ వెంటే నేను వస్తాను. సో వెళ్ళి కూర్చుంటే మన షో స్టార్ట్ చేద్దాం. సో అందరూ వచ్చేసారు, ఫస్ట్ ఉండడానికి రెడీగా ఉన్నారు. సో మన సాంబార్ రావాలి కాబట్టి సాంబా అయినా రియాజ్ గాని రమ్మంటే మీరు వచ్చారు, వాడి ప్లేస్ ని కబ్జా చేశారా? ఎక్స్క్యూజ్ మీ, మొన్న ఫ్యామిలీ స్టార్ ఎపిసోడ్ చేస్తే యూట్యూబ్ లో కింద పవిత్ర టైం బాగుంది, పవిత్ర టైమింగ్ బాగుందని ఒకటే మెసేజ్లు. వెంటనే డైరెక్టర్ గారు చూసి ఈ అమ్మాయే కావాలి అన్నారు తెలుసా. నాకు డైరెక్టర్ చెప్పింది నువ్వు ఫోన్ చేసి ఈఎంఐ కట్టాలి అంటే పెట్టుకున్నారన్నారు. అది నేను కాదు, వీడు. పాత పంచేది కొత్త షర్టే కదా. అసలు రియాజ్ గారు ఎక్కడ ఉన్నాడు చెప్పు. నేనే అన్ని అండర్వేర్ లో పెట్టినా. అండర్వేర్ ఏంట్రా? అదే తీసుకెళ్ళి పెట్టేశారు కదా, అండర్ గ్రౌండ్ రే అది. సరే, ఇప్పుడు మీరు ఆడి ప్లేస్ తీసుకొచ్చారు, జాగ్రత్తగా జైల్లోకి ఎందుకో బ్యాడ్ అవుతారు అనిపిస్తుంది, చూసుకోండి మరి. బావ కంటే బ్యాడ్ ఎవరు లేడు ఇక్కడ. బావ అనకే ప్లీజ్. అంటే ఎప్పుడు అది తీసుకొస్తాడు, పట్టించుకుని కూడా. ఎందుకు నవ్వుతున్నావు? ఎవరు కామెడీ చేసినా నవ్వుతున్నావు? ఇప్పుడు నవ్వట్లేదు. ఫస్ట్ డీజే కొట్టాలి. ఇలా లైవ్ చేస్తే జనాలు కొడతారు. అలా అయితే ఫస్ట్ నిన్ను కొట్టాలి కదా. సరే, వెళ్ళి అక్కడ డీజే అన్న ప్లే చేయండి తిన్నగా. రెండు టీమ్స్ రెడీగా ఉన్నాయి ఫస్ట్ రౌండ్ ఆడడానికి. ఎంతసేపు ఈఎంఐ ఎప్పుడు కట్టాలి ఇదే కాదు, వచ్చారు డీజే సెటప్ ఉంది, అక్కడ ప్రాపర్టీ ఉంటది కదా, ఒక స్టాండ్, ఒక బాల్, అవి కూడా పెట్టాలి కదా. ఆగు, మేము వస్తే ఎంటర్టైన్మెంట్ డబ్బులు అయితే నీకు ముందే చెప్పారా లేదా? ఎంటర్టైన్మెంట్ జరా నోరు లపలపలాడింది, తిరగలేదు. మ్యాటర్ ఏంటో చెప్పండి. గేమ్ లో కొన్ని చేంజెస్ తీసుకొచ్చాం. ఏంటి ఆ చేంజెస్? వీరి వీరి గుమ్మడి పండు, వీరి పేరేంటి? పవిత్ర. నాకు అర్థమైంది. ఆ గేమ్ చేంజెస్ అని నేను వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మీరు ఇటు రండి. అది ఇవ్వండి, ఆ బెలూన్ కూడా ఇవ్వండి, మీరు వెళ్ళిపోండి. ఆహా, మీరున్నారు కదా బొక్కే అని చెప్తుంది. ఆహా, మీరున్నందుకు బొక్క అంటున్నా. మీ మైక్స్ కొంచెం ఆఫ్ చేయమంటాను ప్లీజ్. సైలెంట్ గా ఆఫ్ చేస్తే మళ్ళీ ఎలా పెట్టుకోవాలి, ఇరిగిపోతే. ఓకే, ఈ ఎపిసోడ్ కమెంట్స్ చూడమ్మా కొంచెం, ఎందుకని మంచిది.